ఇంటి వద్ద ఉధృత తలెత్తింది. దువ్వాడ ఇంట్లోకి ప్రవేశించేందుకు భార్య వాణి కుమార్తెలు ప్రయత్నించారు. దువ్వాడ వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో దువ్వాడ వాణి వాగ్వాదానికి దిగారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురి ఉన్నారు. బాల్కనీపై తిరుగుతూ మాధురి కనిపించారు. దివ్వెల మాధురిని ఎలా ఇంట్లోకి పంపిస్తారంటూ పోలీసులపై దువ్వాడ వాణి మండిపడ్డారు. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ గిరీశ్వర్ జాయిన్ అవుతున్నారు. గిరీశ్వర్, ఇంచుమించుగా నెల రోజులైన దువ్వాడ వ్యవహారం మొదలు ఇప్పటికీ ఏదో ట్విస్ట్ వెలుగు చూస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా అసలు ఏం జరుగుతోంది, ఆయన ఇంటి వద్ద ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు వాణి? సతీష్, అయితే వాణి అయితే కూడాను గత కొద్ది రోజులుగా కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఇంట్లోకి మాత్రము దువ్వాడ శ్రీనివాసరావు అన్నదమ్ముడు, తల్లి, ఎవరైతే ఈ యొక్క ప్రేయసి దివ్వెల మాధురి కూడా లోపలికి వెళ్తుంది. అంతేకాకుండా దువ్వాడ శ్రీనివాసరావు భారీ ఎత్తున కూడాను కొంత రౌడీలను రౌడీ షీటర్లను కూడాను లోపల ఉంచుతున్నట్టు కూడాను ఆవిడైతే ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడాను కొంత సమయం కిందటే కొంతమంది దువ్వాడ శ్రీనివాసరావు తమ్ముడు కొంతమందిని పలాస నుంచి మాత్రము ఒక 2-3 కారుల్లో రౌడీ షీటర్లను కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అయితే పూర్తి స్థాయిలో కూడాను దువ్వాడ వాణిని, కూతుర్ని కూడాను రౌడీ షీటర్లతో బయటకు పిలిచేస్తాము అనే నేపథ్యంలో అయితే ఇదంతా జరుగుతుంది అనుకుంటూ దువ్వాడ వాణి అయితే ఇక్కడ మనకైతే పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే కూడాను మీడియాతో తెలుపుతున్నారు. అయితే ఇదే కోణంలో చూసుకుంటే అయితే దువ్వాడ వాణి చిన్న కూతురు నవీన కూడా ఇంట్లోకి వెళ్లే అవకాశం అయితే మనకి కోర్టు అయితే కల్పించేందుకు కూడాను ఒక పత్రం అయితే రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఇంకా పత్రం అయితే పోలీసు వారు రాలేదు అని కూడా అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఇప్పుడు ఒక అరగంటలో కూడా నేను చెప్తాను అంటూ కూడా దువ్వాడ వాణి అయితే అంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే కూడా ఈ రోజు దువ్వాడ వాణి పూర్తిగా లోపలికి త్వరపడే ప్రయత్నం చేస్తారు. పూర్తిగా పోలీసులు అయితే నాకైతే సపోర్ట్ చేయట్లేదు. ఈ పోలీసులంతా కూడాను దువ్వాడ శ్రీనివాసరావు అనుచరులే, వీళ్ళంతా కూడా మొదటి నుంచి ఉండి కూడా దువ్వాడ శ్రీనివాసరావు అనుచరులుగానే ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కూడా ఆవిడ పెద్ద ఎత్తున అయితే ఆరోపిస్తున్నారు. మరి చూసుకుంటే కూడా ఇంటి చుట్టూ కూడాను అయితే భారీ ఎత్తున అయితే జనాలు అయితే కూడాను వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అటు కొంతమంది దువ్వాడ అనుచరులు, ఇటు వాణి తరపు వారు కూడాను అంతా కూడాను కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇటు వాణి కూడా కూతురు కూడా పూర్తిగా కూడా వర్షంలో తడుస్తూ కూడా దువ్వాడ ఇంటి ముందు అయితే నిరసన తెలుపుతున్నారు. దువ్వాడ ఇంట్లో ప్రవేశించే పరిస్థితి అయితే భారీ ఎత్తున అయితే కనబడుతుందని కూడా మనకు తెలుస్తుంది. కొంత ఏ క్షణానైనా కూడాను లోపలికి ప్రవేశిస్తారని చెప్పి వారు తీసుకొచ్చిన నిచ్చెనను పోలీసులు అడ్డుకొని కారులో పెట్టడం అయితే జరిగింది. దువ్వాడ వాణి అయితే పూర్తిగా కూడా పోలీసులే నన్ను అడ్డుకుంటున్నారు, నా భర్త ఇంటికి వెళ్లే పర్మిషన్ నాకు ఉన్నప్పుడు కూడా వారు నాకు లోపలికి వెళ్ళనివ్వకుండా దివ్వెల మాధురి మాత్రం హ్యాపీగా ఆయనతో ఉంటుంది, ఆయన కట్టుకున్నందుకు నేను మాత్రమే ఇబ్బందులు పడుతున్నానని కూడా ఆవిడ ఆరోపిస్తున్నారు. అయితే ఆవిడ ఎలాగైనా సరే లోపలికి వెళ్తాను అంటున్నారు. ముందు నుంచి కూడా అసలు ఆ ఇంటి చుట్టూ వ్యవహారం మొత్తం తిరుగుతోంది. ఒకవైపు ఆ ఇంటికి నేను 2 కోట్లు ఇచ్చానంటూ మాధురి చెప్పడం, మరోవైపు ఈ ఇంటి మీద నాకు పూర్తి హక్కులు ఉన్నాయంటూ వాణి చెప్పడం. సో మొత్తం అంతా ఆ ఇల్లే కీలకం కాబోతుంది అసలు వీరి ఇష్యూకి సంబంధించి. అయితే సతీష్, ఒక చిన్న అనుమానం అయితే ప్రజలకి వ్యక్తమవుతుంది సతీష్. అయితే ఇప్పుడు ఏదైతే ఈ కొత్త ఇల్లు అయితే దువ్వాడ శ్రీనివాసరావు కట్టింది కేవలము ఈ మూలపేట పోర్టు వచ్చిన తర్వాతే ఈయన కట్టాడని కూడా ఇప్పుడిప్పుడే మనకి సమాచారం అయితే వస్తుంది. ఈ యొక్క మూలపేట పోర్ట్ లో పూర్తి స్థాయిలో కూడా కాంట్రాక్ట్ వర్కులు ఎవరికి ఇవ్వకుండా కూడా ఆయనే మూలపేట పోర్టుకి అన్ని కూడా సొంతంగా ఆయన పేరు మీద, దివ్వెల మాధురి పేరు మీద కూడా కాంట్రాక్టులు అయితే జరిపారని కూడా మనకి పెద్ద ఎత్తున అయితే సమాచారం అయితే వస్తుంది సతీష్. అయితే ఈ యొక్క ఆదాయ తాలూకా ఏమైనా అందులో కొంత సొమ్ము ఏమేమైనా ఉందా అనే కూడా పెద్ద ఎత్తున అయితే ప్రజల్లో కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇన్ని ఇస్తానంటున్న వ్యక్తి ఆ ఇల్లుని ఎందుకు ఇవ్వట్లేదు, అది కూడా నిన్నను దివ్వెల మాధురి పేరు మీదే ఆ ఇల్లుని రిజిస్ట్రేషన్ కూడా చేశారని కూడా ఒక సమాచారం అయితే మనకి బయటకు వినిపిస్తుంది. అయితే కోర్టు కేసులో ఉన్నది ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు అంటున్నారు దువ్వాడ వాణి. రైట్ గిరీశ్వర్, థ్యాంక్ యూ. మొత్తానికి టెక్కలిలో దువ్వాడ ఇంటి వద్ద మళ్ళీ మరోసారి ఉద్రిక్తత కనిపిస్తోంది. దాదాపు ఈ దువ్వాడ వ్యవహారం మొదలై నెల రోజులైన రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తూనే ఉంది.
దువ్వాడ ఇంట్లోకి ప్రవేశించేందుకు ఆయన భార్య వాణి కుమార్తెలు ప్రయత్నిస్తున్నారు. టెక్కలిలో దువ్వాడ ఇంటి వద్ద ఉద్రిక్తత కనిపిస్తోంది. దువ్వాడ ఇంట్లోకి ప్రవేశించేందుకు భార్య వాణి కుమార్తెలు ప్రయత్నించారు. దువ్వాడ వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో దువ్వాడ వాణి వాగ్వాదానికి దిగారు. దువ్వాడ శ్రీనివాసరావు ఇంట్లో దివ్వెల మాధురి ఉన్నారు. బాల్కనీపై తిరుగుతూ ఆమె కనిపించారు. దివ్వెల మాధురిని ఎలా ఇంట్లోకి పంపిస్తారంటూ పోలీసులపై దువ్వాడ వాణి మండిపడ్డారు. ఇక మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. అసలు ఏం జరుగుతోంది దువ్వాడ ఇంటి వద్ద? ఒకవైపు మాధురిని పంపించారు, నన్నెందుకు పంపించరు, భార్యని నన్ను మాత్రం నాకు అడ్డు చెప్తున్నారు, తనకి మాత్రం ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ వాణి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? అటు పోలీసులు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఇదైతే టెక్కల్లోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర రోజుకు ఒక మలుపు తిరుగుతుంది ఈ సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట్లో చూసుకునేటప్పటికీ దువ్వాడ వాణి కేవలం తన భర్త కావాలంటూ కూడా అక్కడ పోరాటం చేయడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు కుమార్తెలు కూడా వచ్చి తమ తండ్రి తమతో పాటు ఉంటే చాలు, మాకు ఎటువంటి ఆస్తిపాస్తులు తమకు అవసరం లేదు, కేవలం తన తండ్రి కోసం మాత్రమే పోరాటం చేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. దాని తర్వాత దీనిలోకి ఎవరైతే దివ్యల మాధురి వచ్చిందో, మాధురి తనతో పాటు అడల్టరీగా ఉన్నామంటూ డైరెక్ట్ గా మీడియా సమావేశం పెట్టే దువ్వాడ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ఇదంతా కూడా గతం నుంచి, అంటే గత నెల రోజుల నుంచి కూడా రెగ్యులర్ గా దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు ఇద్దరు, అదేవిధంగా దువ్వాడ వాణి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గరే ఉండి అలాగే పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం గత నెల 10వ తారీఖునే తనకైతే ఈ విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యానని, ఇప్పటికే కోర్టు నోటీసులు కూడా పంపించానంటూ కూడా ఆయన అయితే చెప్పుకోవడం జరిగింది. అయితే దువ్వాడ వాణికి విడాకులు ఇచ్చిన తర్వాత కుమార్తె ఏదైతే సంక్షేమం ఉంటుందో అదంతా నేను పూర్తిగా చూసుకుంటానంటూ కూడా చెప్పుకొచ్చారు. దాని తర్వాత వచ్చిన తర్వాత దివ్యల మాధురికి సంబంధించి యాక్సిడెంట్ జరగడం, యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి అక్కడున్న కొత్త మరొక మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దివ్యల మాధురి కేవలం దువ్వాడ వాణి నన్ను మానసికంగా హింసించడం వల్ల మాత్రమే తను యాక్సిడెంట్ చేసుకున్నానంటూ కూడా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ దాని తర్వాత చూసుకునేటప్పటికీ దివ్యల మాధురి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాసరావు ఆడియో ఒకటి లీక్ అవడం జరిగింది. ఆ లీక్ అయిన ఆడియోలో ప్రమాదం శాత్తు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, తన తలకి గాయం జరిగినట్లుందంటూ కూడా తన మాట్లాడినప్పుడు కేవలం ఇదంతా కావాలని యాక్సిడెంట్ జరిగినట్లు కాదు, నేనే కేవలం చేసుకున్నాను. ఎందుకంటే మాధురి ఎవరైతే దువ్వాడ వాణి ఉందో వాణి యొక్క చిత్రహింసలు భరించలేక ఆవిడ ఎవరైతే బయటికి ప్రొజెక్ట్ చేస్తున్న ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటిని తట్టుకోలేకే నేనైతే ఆత్మహత్య చేసుకున్నాను అంటూ కూడా నువ్వు చెప్పు అంటూ కూడా ఆవిడ ప్రేరేపించిన వాయిస్ కాల్స్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఓవరాల్ గా ఒక గ్రామటికల్ గా ఒక సినిమా ఎలాగైతే జరుగుతుందో అదే తరహాలో ప్రస్తుతానికి అది వ్యవహారం మొత్తం నడుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే ఇంట్లో ఉన్నారో ఆ ఇంటికి సంబంధించి మెయిన్ గా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వస్తుంది. దువ్వాడ వాణికి సంబంధించి అది తన భర్త సంపాదించిన ఆస్తి కనుక తమ పిల్లలకి చెందాలి అంటూ కూడా దువ్వాడ వాణి చెప్తుంది. కానీ ఇక్కడ దివ్యల మాధురికి సంబంధించి మాత్రం చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ తీసుకురావడం జరిగింది. మొదటి నుంచి కూడా కేవలం దువ్వాడ శ్రీనివాస్ కి తను ఒక ఫ్రెండ్ గా ఉన్నానని చెప్పి ఎవరు చెప్పుకుంది, అయితే హెరాటరీగా ఉంటున్నామంటూ దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకున్నాడు. కానీ రెండింటినీ కూడా ఎక్కడ పొంతలేని సమాధానాలు వచ్చాయి. దాని తర్వాత ఒక వారం రోజుల తర్వాత నుంచి ఒక సడన్ గా నేను ఒక 2 కోట్ల రూపాయలు ఇంటి స్థలం కొనుగోలు చేయడానికి ఇచ్చానంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతో పాటు మరో 2 కోట్ల రూపాయలకు సంబంధించినంత వరకు ఇంటి నిర్మాణానికి కూడా ఇచ్చానని చెప్పుకున్నాం. మొత్తం ఓవరాల్ గా ఇంటి యొక్క మొత్తం ఓవరాల్ గా ఎంత ఉంటుందనేది లెక్క పెట్టేటప్పుడు మాత్రం కేవలం అది 8 నుంచి 9 కోట్ల రూపాయలు విలువ చేస్తున్న ఇల్లు అనేది ఒక అర్థం అవుతుంది. అయితే దాంట్లో 4 కోట్ల రూపాయలు షేరింగ్ నాది ఉంది. ఇదంతా కూడా 4 ఫ్రెండ్స్ గా ఉండి ఇదంతా కొనుగోలు చేశామని చెప్తున్నారు. కానీ ఇంటి వ్యవహారంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ అన్నదమ్ములు ఇంకొకరు ఉన్నారు, దువ్వాడ శ్రీకాంత్ ఉన్నాడు, ఈయన కూడా తానైతే ఇంకో 2 కోట్లు పెట్టారని చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం కూడా నలుగురు కలిపి 2 కోట్లు పెట్టినట్లయితే 8 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింది. ఇదంతా కూడా ఒక అపార్ట్మెంట్ లాగా కమర్షియల్ బిల్డింగ్ లాగా చేసుకుందాం అనుకుంటూ చెప్పాం. కానీ దీని మీద దువ్వాడ వాణి కనపడింది. కేవలం ఆస్తి కోసమే తనైతే ఈ విధమైన డ్రామా చేస్తుందంటూ కూడా ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ తరపున ఉన్నారో వీళ్ళందరూ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే మొత్తానికి ఏం జరుగుతుందో అనేది మాత్రం ఎవరు అర్థం కావటం లేదు. ఎందుకంటే తాజాగా 2 రోజుల క్రితం దివ్యల మాధురి మళ్ళీ అక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి పైకి వెళ్ళటం, దాని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు చూడటం, అదేవిధంగా దువ్వాడ వాణి చూడటం, ఈ రోజు వీళ్ళు కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే
అదే సమయంలో పోలీసులు కూడా అడ్డగించారు. మీరు వెళ్ళడానికి అనుమతి లేదు, కోర్టు అనుమతులు కూడా కావాలి, ఎందుకంటే కోర్టులో కూడా కేసు ఉంది అంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే ఎటువంటి అనుమతులు తీసుకుని దివ్యల మాదిరి లోపలికి వెళ్ళింది, ఆవిడ లోపలికి పంపించడానికి గల కోర్టు నోటీసులు కానీ లేకపోతే లీగల్ గా ఆవిడ తీసుకున్న పర్మిషన్స్ ఏంటి అనేది దువ్వాడ వాణి చెప్పే ప్రయత్నం చేశారు. దీంతోనే ఇద్దరు కుమార్తెలతో పాటు తన లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు అడ్డగించారు. అంటే ఓవరాల్ సిచ్యువేషన్ చూసుకునేటప్పటికీ అక్కడ దువ్వాడ శ్రీనివాస్ కేవలం తనకు ఎవరైతే కావాలనుకుంటున్నారో, ఎవరితో కలవాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే లోపలికి పంపించడం జరుగుతుంది. మిగతా వాళ్ళని ఎవరికి కూడా నేను లోపలికి పంపించే ప్రయత్నం చేయండి. నేటికి నెల రోజులు గడుస్తున్నప్పుడు ఒకవైపు భారీగా వర్షాలు కురుస్తున్నాయి, ఇంకొక వైపు చూసుకునేటప్పటికీ కేవలం రేకుల షెడ్ లోనే ఇద్దరు కుమార్తెలు, అదేవిధంగా భార్య దువ్వాడ వాణి వీళ్ళందరూ కూడా నెల రోజుల నుంచి కూడా అక్కడ న్యాయపరంగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేదు లేదని చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించినంత వరకు మధ్యలో రాజీ కుదిర్చే అవకాశాలు అయితే చాలా మంది పెద్ద మనుషులు చేశారు. అయితే దాన్ని కూడా మెడిసికొట్టినట్టుగా తెలుస్తుంది. కేవలం ఇంటి వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేనైతే తేల్చేది లేదు అంటూ కూడా దువ్వాడ శ్రీనివాసరావు చెప్పాడు. ప్రైమ్ 9 తో దువ్వాడ శ్రీనివాసరావు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయనకి ఒడిశాలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా టెక్కల్లో ఉన్న మరో గ్రానైట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నిటిని కూడా దువ్వాడ వాణి అదేవిధంగా వాళ్ళ పిల్లలకు రాసిచ్చేశాను, కానీ ఈ ఇంటి వ్యవహారానికి సంబంధించి మాత్రం రాసిచ్చేది లేదు. ఇల్లు తదనంతరం కావాలంటే అప్పుడు పిల్లలకు చెందుతుందేమో కానీ ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దానికి నేను రాసి ఇవ్వడానికి అయితే అంగీకరించడం లేదు అంటూ ఆయన స్వయంగానే మన ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ తో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు ఎందుకు అంత పట్టుబట్టి కూర్చున్నాడు అనేది మాత్రం అర్థం కాని ఒక చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంటి వ్యవహారానికి సంబంధించి అంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్యాక్టరీలు రాసిచ్చేటప్పుడు, అదేవిధంగా టెక్కల్లో మరో ఇల్లు కూడా ఉంది, అది ఒక 6 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది, అది కూడా దువ్వాడ వాణికి రాసిచ్చానని చెప్పారు. అంటే ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు పిల్లలకు కానీ భార్యకు కానీ రాసిచ్చేటప్పుడు కేవలం ఇంటి విషయంలో మాత్రమే తనైతే మొండి పట్టుబడుతున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇల్లు రాసిచ్చే ప్రసక్తే లేదు. దీంట్లో దివ్యల మాధురితో పాటు దువ్వాడ శ్రీకాంత్, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ తో పాటు మరో వ్యక్తికి కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం ఉంది కనుక వాళ్ళ నలుగురికి ఉంటుందంటున్నారు. అయితే ఆయన మొదటగా దువ్వాడ శ్రీనివాస్ చెప్పిన మాటలు ఇవి. కానీ ఇంకో విషయం చూసుకోవచ్చు, తదనంతరం మళ్ళీ తన పిల్లలకే వెళ్తుంది, ఇది వేరే వాళ్ళకి చెందే ఆస్తి కాదంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు. అంటే దేనికి కూడా పొంతలేని సమాధానాలు చెప్తూ కేవలం అసలు ఎందుకు ఎలా ఈ ఒక సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలని దాని మీద అర్థం కాక ఆయనైతే గంటికలుగా కూడా ఇవన్నీ మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. వస్తారు మాట్లాడండి.